21 ప్రశ్న అండి. ప్రశ్న ఏంటంటే 321 ప్రశ్న 21. ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసినప్పుడు సిలువ వేయించుకోవడానికి వచ్చారు. అయితే గెస్సెమనే తోటలో రక్తం కారునంతగా ప్రార్థన చేశారు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ఎందుకు ప్రార్థన చేశారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు భయపడ్డారా వివరించని అడుగుతున్నారు. బి కృష్ణమోహన్, గన్నవరం. యేసు ప్రభు దేనికి భయపడలేదు. ఆయన వచ్చిందే సిలువ వేయించుకోవడానికి. ఎక్కడ చూడాలి మనం? మత్తయి సువార్త 16:21 చూడాలి. యేసు ప్రభు వచ్చింది దేనికి? సిలువ వేయించుకోవడానికి. ఎవరి ప్రవచనం ఇది? యెషయా 53వ అధ్యాయంలో ఉంది ఇది. యేసు ప్రభు భయపడ్డాడు అనుకుంటున్నాడు ఇతను. యేసు భయపడ్డాను రాశాడు అక్కడ లేదు. వాళ్ళు లేని మాట నువ్వు చెప్తున్నాడు. యేసు వచ్చింది ఎందుకు? సిలువ వేయించుకోవడం. చూడు 16:21 మత్తయి 16వ అధ్యాయము. ఆయన సువార్తలో తన శిష్యులకి ఏం చెప్పాడు చూడు. మత్తయి 16వ అధ్యాయము 21 వచనం. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచే మొదలు పెట్టగా ఎంత ధైర్యంగా చెప్పాడు. ఎంత ధైర్యంగా చెప్పారు. లేదా చెప్పారు. మరి భయపడ్డా? లేదు. మరి ఇతనేంటి కృష్ణ మోహన్ భయపడేంటి? భయపడలేదు. ఆయన సిలువ వేయించుకోవడానికే వచ్చాడు. అంటే ఒక మానవుడికి ఆపద వస్తే ఎలాగుంటుందో చూపిస్తున్నాడు. ఎందుకు? యేసు 2 రకాలు. సశరీరుడు. ఆయన ఎవరు? సశరీరుడు అంటే చూడడానికి మనిషి కనిపిస్తాడు, దైవత్వంలో ఉన్నవాడు. కాబట్టి మనిషికి ఆపద వస్తే ఎలాగుంటుంది అని నిరూపిస్తున్నాడు. ఆయన రక్తం కార్చాలి. రక్తం కార్చాలంటే ఏ శరీరము? మానవ శరీరం. ఈ శరీరం మానవ శరీరం అయినప్పటికీ ఆయన భయపడలేదు. చూడు ఇంకేమంటున్నాడు. ఆయన ఏ విధంగా సిలువేయబడాలో వాక్యంలో చాలా స్పష్టంగా తనంతట తాను ఎన్ని మాటలు చెప్పాడో అక్కడే మత్తయి సువార్త 26:2. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఎన్నో వచనం? 26:2. మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబట్టుకే అప్పగించబడిననియు మీకు తెలియనని చెప్పాను. మరి చెప్తున్నాడు కదా వాళ్ళకి. చెప్తున్నాను సిలువ వేయబడి. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. చెప్తాను లేదా? చెప్తున్నాను. భయపడ్డా? లేదు. ఇలా తీసుకోవాలి. అక్కడే 20వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 20:19. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయబట్టుకును అన్యజనులకు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ నీకు తెలదు. మనకలాగా ఎంతగా బైబిల్ చదివినా ఏం కాదు. ఏదో ప్రశ్న వేసాడు. ఇతని ఉద్దేశం భయపడ్డా? భయపడినట్టుగా బైబిలే లేదు. మరి ఆ మాట ఇతను సృష్టించకూడదు. లేని మాటను ఏం చేయకూడదు? అలా యేసు వచ్చింది దీనికోసం, సిలువ వేయబడడానికి. ఇదంతా ఎక్కడ రాశాడు? యెషయా 53వ అధ్యాయం మొత్తం చదువుకోలేదు. మనం చదవం, లాంగ్ అయిపోద్ది. యెషయా 53వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా బాగా చదువుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది. దేవుడు ముందుగానే క్రీస్తు పూర్వము 750లోనే యెషయా ద్వారా రాశాడు. ఆయన ఏం ఎలా పడతాడో, ఎలా చనిపోతాడో మొత్తం అంతా దాంట్లో ఉంది. దాని తర్వాత మత్తయి సువార్తలో ఉంది, మార్కులో ఉంది, లూకా సువార్త 22వ అధ్యాయము లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుంచి. లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. తరువాత యేసుక్రీస్తు ప్రభు బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. మీరు శోధన ఎవరికి వస్తుంది? ఇప్పుడు శిష్యులకి.
ఆయనకి రాదు కదా, రాదు. ఎందుకు ఆయన దేవుడు కాబట్టి. Yes. ఆ, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఉమ్, ప్రార్థన చేయడని చెప్పి ఉమ్, వారి యొద్ద నుండి ఆ, రాతివేత దూరం వెళ్ళి ఆ, మోకాళ్ళుని, ఆ, తండ్రి ఉమ్, ఈ గిన్నె నా యొద్దను తొలగించుటకు ఉమ్, నీ చిత్తమైతే తొలగించుము, ఆ, అయినను ఆ, నా ఇష్టము కాదు ఆ, నీ చిత్తమే సిద్ధించును గాక ఉమ్, అని ప్రార్థించాను. ఆ, అప్పుడు ఆ, పరలోకము నుండి ఒక దూత ఆ, ఆయనకు కనబడి కనపడి ఆయన బలపరిచాను. బలపరచను. ఆయన వేదన ఎందుకు పడి- ఆయన శరీరంతో ఉన్నాడు, అదే అన్నాడు బైబిల్, శరీరంతో ఉన్నాడు ఆయన. శరీరంతో ఉన్నవాడు ఏ విధంగా ఉంటాడు తెలియజేస్తున్నాడు. అదే రాసింది బైబిల్. శరీరధారి వైతివి నీ ప్రేమను కను పరచితివి, శరీరధారివి వైతివి నీ ప్రేమను కను పరచితివి, దీనులను దారించితివి, సిలువ మోసిన యేసు దీనులను దారించితివి, సిలువ మోసిన యేసు జీవపు దాత జ్యోతివి, సిలువ మోసిన యేసు మహిమాపూర్ణు డవు నీవే, సిలువ మోసిన యేసు. ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. అంటే ఒక మానవుడు ఏ విధంగా ఉంటాడు. శోధన ఎవరికి వస్తుంది ఇప్పుడు? శిష్యులకి. ఆయనేం భయపడడం లేదు. ఆయన శోధన ఎప్పుడు జయించాడు? ఇప్పుడు మత్తయి 4వ అధ్యాయంలో జయించారు. లోకాసు 4వ అధ్యాయంలో సాతాన్ని 40 రోజులు ప్రతి శోధన నుండి విడుదల పొందారు. జయించేశాడు. ఇంకా ఆయన శోధన ఆయన ఎందుకు విచారపడతాడు, ఆయనకు భయపడతాడు. కాబట్టి పరలోకమైన దూత చేసింది ఆయన బలపరిచారు. తర్వాత లూకాసు 22వ అధ్యాయము 44వ వచనం. ఉమ్, యేసుక్రీస్తు ప్రభు వేదన పడి ఆ, మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆ, యేసుక్రీస్తు ప్రభు చెమట ఆ, నేలపడుచున్న ఆ. గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అంతే. అంటే రక్తం ఎలాగైతే ఉలుకుద్దో, రక్తం పడిందా చెమట పడిందా? చెమట పడింది. చెమట పడింది. రక్తం పడలేదు. రక్తం పడలేదు. ఏం పడింది? ఆయన చెమట ఆయన చెమట నేలపడుచున్న నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. వలే. వలే అంటే ఇప్పుడు ఎక్కడన్నా కోసేస్తే ఎక్కడన్నా దెబ్బ తగిలితే రక్తం ఎలా పడిపోతే బడబడని, అలాగా ఆయన శరీరం నుంచి ఏమొచ్చింది? చెమట వచ్చింది. చెమట వచ్చింది, రక్తం రాలేదే. తర్వాత వీరెందుకు ఆ, ఆయన ప్రార్థన చాలించి ఆ, తన శిష్యులకి వచ్చి వచ్చి వారు దుఃఖము చేత అంటే ఇదంతా ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు తర్వాత సువార్త ఎవరు పాటించాలి? శిష్యులు. ఇటువంటి చావులు వస్తున్నప్పుడు, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలా ధైర్యంగా ఉండాలి చెప్పడానికి ఇదంతా ఉదాహరణ. ఆయన కోసమేం కాదు. అలాగైతే గెస్సిమనే తోటలో 18వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన గెస్సిమనే తోటలోకి వస్తాడు. అప్పుడు ఇస్కరియోత వస్తాడు. ఏసేమన్నాడు? మీరు ఎవరిని వేస్తున్నారు? అప్పుడు తప్పించుకోలేడటి. ఆయన వచ్చిందే సిలువేయబడ్డాడు. ఆ తర్వాత చెప్తాను. ఇది ఇది ఇద్యుడు 40 లూకాసు 22వ అధ్యాయము 45వ వచనం. ఆయన ప్రార్థన చాలించి లేచి చాలించుకుని లేచి ఆ. తన శిష్యుల వద్దకు వచ్చి వచ్చి వారు దుఃఖము చేత ఆ. నిద్రించుడు చూచి. ఇప్పుడు దుఃఖం ఎవరికి వస్తుంది? శిష్యులకు వస్తుంది. ఏసుకో రావట్లేదు. రాదు. ఆయన వచ్చింది సిలువెంచుకోనాకి. తర్వాత మీరెందుకు నిద్రించున్నారు? ఆ, శోధనలో ప్రవేశించుకున్నట్లు ఆ, లేచి ప్రార్థన చేయడని ఉమ్, వారితో చెప్పాను. ఇప్పుడు ఎవరి బాధ ఎవరికి వస్తుంది? ఇప్పుడు శిష్యులకు వస్తుంది. దుఃఖం ఎవరికి వస్తుంది? శిష్యులు. శిష్యులకి. ఆయనకేంటి? ఆయన అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడంటే ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి వస్తాయి రాబోయే దినాల్లో. మరి శిష్యులందరినీ కూడా ఒక్క శిష్యుని తప్ప, ఒక్క యేసు ప్రేమించిన ఆ యొక్క యోహాను తప్ప అందరూ మరి ఏమైపోయారు? పారిపోయారు. హతసాక్షులు అయిపోయారు. హతసాక్షులు అయిపోయారు. అటువంటిప్పుడు యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఇటువంటి సమయం వచ్చినప్పుడు వస్తుంది. అప్పుడు ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, ఎలాగ దేవునికి ప్రార్థన చేయాలి అని చెప్పడానికి ఇది చూపించాడు. యేసు ప్రభు తప్పించుకోవడం కాదు. యేసు ప్రభు తప్పించుకోవాలంటే ఎంతసేపు? అవును. పేతురు కత్తిసినప్పుడు
గెస్సెమనే తోటలో కత్తి విసిరాడా? విసిరాడు. ఆ? విసిరాడు. ఇసరక ముందు యోహాను సువార్త యేసు ప్రభువు మరి తప్పించుకోవాలంటే యోహాను సువార్త 18వ అధ్యాయంలో రాసి ఉంది. అది 18వ అధ్యాయం మొదటి నుంచి. యోహాను సువార్త 18వ మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆ తోటే గెస్సెమనే తోట. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెలుచుండువాడు గనుక ఆయన అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. ఈ తోట చూశాను నేను 2016లో. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏ తోటలో అయితే ప్రార్థన చేశాడో, ఏ తోటలో అయితే ఆయన పట్టుకున్నారో, ఏ తోటలో ఆయన పట్టబడ్డాడో, ఏ తోటలో తనుకుతాను ఆయన వారికి అప్పగించుకున్నాడో ఆ తోట, ఆ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. తర్వాత కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంట పెట్టుకుని దివిటీలతోను దీపములతోను ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. దేంతో వచ్చారు? దివిటీలు దీపములు ఆయుధములతో అక్కడికి వచ్చాను. ఆయుధాలతో వచ్చాను. మరి యేసు ప్రభు ఏమి లేవు ఆయన దగ్గర. తర్వాత యేసు తనకు సంభవించబోవన్నవి ఎరిగిన వాడే. అది తీసుకోవాలి. 4వ వచనం ఏముంది? యేసు తనకు సంభవించబోవన్నవి సంభవిస్తాయి. ఆయన పట్టబడతాడు, తనకు తానే ఈడ్చుకెళ్తారు, సిలువేస్తారు. 6 గంటల సేపు సిలువలో ఉంటాడు, ఈ లోకాన్ని విడిచిపెడతాడు, సమాధి చేయబడతాడు, భూమి కిందకి వెళ్తాడు, 3 లోకాలని పైకి తీసుకెళ్తాడు, పరదేశికి 4వ లోకం, మళ్ళీ తిరిగి 3వ రోజుని లెగుతాడు. అన్నీ ఎరుగున ఆయన ఎక్కడ భయపడ్డాడు? భయపడితే ఇక్కడ తప్పించుకోవచ్చు కదా. యేసు తనకు సంభవించబో అన్నీ యోహాను సువార్త 18:4 యోహాను సువార్త 18:4 యేసు తనకు సంభవించబో అన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, కళ్ళు కనపడలేదు వాళ్ళకి. 33.5 సంవత్సరాలు చూస్తున్నారు ఆయన్ని. అంటే 33.5 సంవత్సరాల నుంచి కాగడాలు పట్టుకొచ్చారు, దీపాలు పట్టుకొచ్చారు. కనపడుతున్నాడా? కనపడుతున్నాడు. అది వాళ్ళే గుడ్డోళ్ళు. యేసు వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, యేసు అడుగుతున్నాడు వాళ్ళని, మీరు ఎవరిని విహుతున్నారు? అటు యేసు ప్రభు అలాగ అడగకపోతే గెస్సెమనే తోట తిరిగి వెళ్ళిపోదురు. దానికి సిలువ లేదు, ఏమీ లేదు. ఆయన వచ్చిందే సిలువ వేయించుకోవడానికి. గెస్సెమనే తోటకు వచ్చారు, ఎదుగుతున్నారు, ఆయన కనపడ్డాడు. ఇది కనపడగానే ఏమని చేయాలి? ఇదిగోరా యేసు అనాలా? అంటం లేదు. ఎదుగుతున్నారంటే ఆయన చూస్తున్నారు, ఎదుగుతున్నారు. అప్పుడు యేసే కల్పించుకుని మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నాడా? అన్నారు. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. కళ్ళు కనపడలేదు వాళ్ళకి. మరుగు చేయబడ్డాడు. అలా మరుగు చేయబడి యేసు తిరిగి అడగకపోతే వాళ్ళు ఏం చేద్దరు? పోదురు. ఇంకా సిలువేంటి? ఇంకా ఆయన వచ్చిందే సిలువ వేయించుకోవడం. అందుకని ఆయనే తనంతట తానే పట్టబడ్డాడు. అలా లేకపోతే ఆయన్ని అదే అన్నాడు కదా యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నన్నెవ్వడో సిలువ వేయలేడు. అంటే ఎవరో సిలువ వేయలేడు. నా అంతటి నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను. నా ప్రాణాన్ని ఎవడో తీయలేడు. నా అంతటి నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను. నా అంతటి నేనే నా ప్రాణాన్ని తిరిగి తీసుకుంటాను. ఏ మానవుడు యేసుని పట్టుకోలేడు, సిలువ వేయలేడు, ఏమి చేయలేడు. ఎవరైనా దేవుడు ప్రవచన ప్రకారంగా మనుషులందరూ పాపాలు తీసేనికి శ్లోకాన్ని బట్టి సర్వపాప పరిహారో రక్తపోషణమవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియగమని ఆ శ్లోకాన్ని బట్టి సర్వలోక పాపములు కూడా దేవుడే తీయాలి. కాబట్టి ఆ దేవుని రక్తం కాచాలి. కాబట్టి ఈ యేసు ప్రభు దేవుడిగా భూమి మీదకే వచ్చి ఇదిగో లోక పాపం మోసం దేవుని గొర్రెపిల్లగా కన్యగర్భంలో పుడతాడని పుట్టి పెరిగి తనంతట సిలువ ఎవరి కోసం? మన్నకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాచ్యుండు సజీవుడాయే నిత్య జీవముని
చుటకే సాత్యుండు సజీవుడాయే. ఈ విధంగా యేసు ప్రభు గురించి ప్రవచనం రాయబడింది. మీరు ఎవరు చూస్తున్నారు? నజరుడైన యేసుని. నేనే. ఇది తెలుసుకోవాలి ఎవరు? ప్రశ్న వేసిన కృష్ణమోహన్ గారు, కృష్ణమోహన్ గన్నవరం. ఏదో నేరం మోపాలని. ఎవరికి? ఇతడిగా పూర్తిగా యేసుపై నమ్మలేదు ఇతను. ఈ కృష్ణమోహన్ అన్నవాడు యేసుపై పూర్తిగా నమ్మలేదు. ఎక్కడ దొరుకుతాడా, ఏం చెప్తారో చూద్దామని అనమాట. ఇతను మారు మనసు పొందినోడు ఏం కాదు. పొందితే ఎలాంటి ప్రశ్న లేడు. ఇప్పటికైనా సత్యం తెలుసుకుని మారు మనసు పొందితే బాప్టిని తీసుకోవాలి. మనకలాగా ప్రభుని నమ్మాలి. లేకపోతే ఎలాంటి చెత్త ప్రశ్నలు వస్తాయి. యేసుపై భయపడలేదు. ఏ బాబు భయపడలేదు, కృంగిపోలేదు. ఇంకా కృంగిపోయిన శిష్యులు ఏం చేస్తున్నాడు? బలపరిచాడు. ఎన్నిసార్లు? 2 సార్లు. ఇంకా నిద్రపోతున్నారండి మీరు? మెలుగుగా ఉండండి. శోధనలో ప్రవేశించండి. మీరు మెలుగుని ప్రార్థన చేయండి. అంటే ఇలాంటి పరిస్థితి మీకు వచ్చినప్పుడు ఏం చేయాలి అని నేర్పణకి, ఆయన పేరు నేర్పణకి. తర్వాత రెండోసారి 6వ వచనం, యోహాను సువార్త 18వ వచనం, ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. మరి ఇంకేంటి? ఏం చేయండి పడిపోయారు అంటే ఆయన ఎంత ప్రభావం కలవడం చూపించుకోవడానికి. అంటే అర్థం ఏంటి? మీరు నన్ను పట్టుకోలేరు. మీ అంతటి మీరు పట్టుకోలేరు. మీ అంతటి మీరు నన్ను కనుగోలేరు. మీ అంతటి మీరు మీ కళ్ళుతో నన్ను చూడలేరు. పట్టుకోనాకి ఏం చేయండి పడిపోయారు చెప్పు. అది ప్రభావం. ఒక వ్యక్తిని తోస్తేనే పడిపోడా? అంతే, తోడితే పడిపోతాడు. మరి యేసు ఏం చేశాడు? ఏం చేయలేదు. గుర్తునే పడిపోయారు. అంటే మీరు సన్నాసులు, మీరు ఆయుధాలతో వచ్చిన నిరాధాయులు, మీకు బలం లేదు, మీరు చెత్త, మీరు బూడిది అన్నాడు కదా. ఎవరు? అబ్రహాము. ఆదికాండం 19వ అధ్యాయంలో మీరు బూడిది, ధూళి అని చెప్పడానికి ఆయన బలవంతుడైన దేవుడు. ఏ దేవుడు ఆయన? బలవంతుడైన దేవుడు. ఏంటి ఆయన ఎవరు పట్టుకోగలరు? కాబట్టి పడిపోయి లేచారు. 7వ వచనం యోహాను సువార్త 18వ వచనం, మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని. రెండవసారి 7వ వచనం, మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. ఎన్నోసారి? రెండవసారి. నా బైబిల్లో యోహాను సువార్త 18:7 నేను చదువుతున్నాను. రెండవసారి ఆయన అనగా యేసు ప్రభు మీరు ఎవరిని వెతుకుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా మొట్టమొదటిసారి అడిగాడు యేసు ప్రభు ఎవరిని వెతుకుతున్నారంటే యేసు ప్రభుని నేనే అన్నాడు. మరి పట్టుకోవడం లేదంటే ఆయన పడిపోతున్నారేంటి? మళ్ళీ లేచారు. మళ్ళీ రెండోసారి అడుగుతున్నాడు మీకు ఎవరు కావాలి? నజరేయుడైన యేసు నేనే. తర్వాత యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పిదని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. ఇంతకీ ఎవరిని పట్టుకోనకు వచ్చి ఎవరిని పట్టుకున్నారు? వాళ్ళు శిష్యుని పట్టుకున్నారు. ఎవరిని పట్టుకోనకు వచ్చి ఎవరిని పట్టుకున్నారు? యేసుని పట్టుకోవడానికి వచ్చి శిష్యుని పట్టుకున్నారు. అంటే చేతగా నేతవాళ్ళనమాట. ఎవరిని పట్టుకోవాలా? యేసు ప్రభు గారు పట్టుకోవాలి. యేసు ప్రభు పట్టుకోవాలా? శిష్యుని పట్టుకోవాలా? యేసు ప్రభు గారు. మరి శిష్యుని పట్టుకుంటారేంటి? చేతగాని ఎదవలు. చేతగాని ఎదవలని ఎవరు తెలుసుకోవాలి? బి కృష్ణమోహన్ గన్నవరం తెలుసుకోవాలి. రెండోసారి మళ్ళా అడిగి నేనే మీకు కావలిస్తే ఆ శిష్యుని వదిలిపెట్టండి. అంటే ఎవరు కావాలి? ఎవరిని పట్టుకుంటున్నారు? వాళ్ళు యేసుని పట్టుకోబోయి శిష్యుని పట్టుకున్నారు. అంటే చేతగానులు అనమాట. వాళ్ళకి బుర్ర పని చేత నేనే 2 సార్లు చెప్పాడు ఏకంగా. తర్వాత యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనా నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. అప్పుడు ఏం జరిగింది? సీమోను పేదరి కత్తి ఉంది, ఇసిరేడంతే మలుక్కని వాడిని చెవి తెగిపోయింది. అప్పుడు వేసామన్నాడు. ఇది మత్తయి సువార్త 26లో ఉంటుంది. నీ కత్తిని వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అవుతాడు అని యేసు ప్రభు వెళ్ళి చెవిని ఏం చేశాడు? అతికిచ్చారు. ఈ లోపల శిష్యులందరూ పారిపోయారా? మరి యేసు మాయమైపోవచ్చు కదా. అంటే మాయమైపోవచ్చు కదా, అంతర్ధానం అయిపోవచ్చుగా. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయలేరు. ఆయన అప్పగింపడ్డానికే వచ్చాడు. అక్కడ
శిష్యులందరూ పారిపోయారు. ఉందా పారిపోయారని? పారిపోయారు. 26 అధ్యాయం 56 వచ్చింది చదువు. మత్తయి సువార్త 26, 56. మత్తయి సువార్త 26, 56. అయితే ప్రవక్తల లేఖనములు అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినట్లు నెరవేరినట్టు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. వాళ్ళు పారిపోయినప్పుడు యేసుప్రభు అంతర్ధానం అయిపోతే ఏమవుద్ది? ఇంకేం చేయలేరు. అందుకని యేసుప్రభు భయపడలేదు, ధైర్యంగా తనకు తాను అప్పగించుకున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? తండ్రి, వీరు ఏమి చేసినా వీరు తెలదమని క్షమించు. ఒక్క మాటన వాళ్ళని దూషించాడా? శపించాడా? లేదు. పేతురుతో ఏమన్నాడు? 26 అధ్యాయం మత్తయి సువార్తలో, పేతురు, నేను వేడుకుంటే పరలోకం నుండి 12 సేనాప్యూహాలు వస్తాయి. ఎంత వస్తాయి? 12 సేనాప్యూహం. చదువుది. మత్తయి సువార్త 26 అధ్యాయం 52వ వచనం. 52వ వచనం. యేసు, నీ కత్తి ఎవరిని? పేతురును. పేతురు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. వరలో తిరిగి పెట్టుకో. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతని నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొనేట్లా ఆయన 12 సేనాప్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుంటున్నావా? నేను వేడుకునేట్లా ఎలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. లేఖనం అంటే ఏంటి? జరగబోయేది ముందు రాసేస్తాం. జరగబోయేది ముందు రాస్తున్నాడు. బైబిల్ అంతా అంతే, జరగబోయేదంతా రాశారు. ఇప్పుడు ఈ లోకం ఎలాగ అంతమైపోద్దో రాశాడు. దీంట్లో ఈ యుద్ధాలు ఎలా జరుగుతాయో రాశాడు దేవుడు. ఎన్ని సేనాప్యూహాలు పంపుతాడు? 12 సేనాప్యూహం. ఒక్క సేనాప్యూహానికి 6,000 యోధులు. 6,000 యోధులు. 12 ఆరులు 72 వేల మంది. వేల దూతలు వస్తారు. కెస్సిమైన తోటకి 76,000 మంది దూతలు వస్తారు. 72,000 మంది. ఇస్కియా కాలంలో అవును, ఎస్ఏ కాలంలో కాదు, హిజ్కియా కాలంలో ఒక్క దూత 1,85,000 మంది చంపింది. ఎంతమంది చంపింది? 1,85,000. అలాగే 76,000 మంది. 72,000 మంది. 72 ఇంటూ 1,80,000. 85,000. ఏమంతే? ఎవరు ఉంటారు? ఇంకా స్క్రీన్ చాలదు. అంకీ లేనికి ఏం చాలదు? స్క్రీన్ చాలదు. కంప్యూటర్లో కొట్టినా అంటే భూమి మీద ఒక్కడు లేకుండా చంపేసి పోతాడు. ఇంకా ఎవరి కోసం సిద్ధి వేసుకోవాలి? యేసు ప్రభు భయపడక రాలేదు. ధైర్యంగా తనకు తాను అప్పగించినాడు. ధైర్యంగా తన శిష్యుల దగ్గర ముందు ప్రార్థన చేశాడు. ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి. మీరు ఏమైనా కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది, నిద్రపోతాం కాదు, ఏడుతున్నారు వాళ్ళు, దుఃఖిస్తున్నారు. దుఃఖపడడం కాదు, యేసు దుఃఖపడ్డా? ఏడ్చాడా? ముఖం ఇంకెలా పెట్టుకున్నాడా? కృంగిపోయాడా? అదే మనుషులైతే కృంగిపోతారు. ఇటువంటి మనుషులైనా రేపు ఉరిశిక్ష అంటే వేళ ఏం చేస్తాడు? తిండ మానేస్తాడు. ఇంకా ముఖం అంతా ఎలాగుంటుంది? బాధకుంటా. ఏంటో నన్ను ఊరేని చెప్పి వెళ్తాడు ఎవడ నన్ను. ఒక్క యేసు ఒక్కడే. కాబట్టి కృష్ణ మోహన్ గారు తెలుసుకోవాలి, యేసు ప్రభు గారు సిలువ కొనడానికి వచ్చారు అని ఇతనే రాస్తున్నాడు. అయితే గెస్సెమనే తోటలో రక్తం కారినంతగా ప్రార్థన చేశారు. రక్తం కారలేదు. రక్తము చెమట ఎలాగైతే కారుతుందో చెమట రక్తం వల్లే కారింది. రక్తం ఏం కారలేదు అక్కడ. తర్వాత ఈ గిన్నె తొలగించము అని ఎందుకు ప్రార్థన చేశారు అంటే, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు వస్తే ఏ విధంగా ఇటువంటి సమయం వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో 12 మంది శిష్యులకి నేర్పిస్తుంది. అప్పుడు 11 మంది ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. అందుకని వాళ్ళ కోసం చేశాడు ప్రార్థన. ఈయన తప్పించుకోవాలంటే తండ్రి పంపు ఎవరిని, నేనేందుకు సిలువేయించుకోవాలి ఈ దుర్మార్గుల కోసం? నేను ఆయన పాపం చేశాడా? అప్పుడు ఏం చేస్తాడు? 12 సేనాప్యూహాలు పంపుతాడు. చెప్పాడు కదా పేతురుతోటి. పంపితే ఏమవుద్ది? ఎవరు? పిలాతు భార్య, ఇంకా కయప అన్న, కయప ప్రధాన యాజకులు, హేరోదు, చెప్పు, హేరోదు భార్య, మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కొక్కడు ఏం చేస్తాడు? చనిపోతాడు, నరికేసిపోతాడు. అయిపోయిందా కథ? అయిపోయింది.
కాబట్టి ఇలాంటి తలంపు రావడం తప్పు. ఎవరికి? కృష్ణమోహన్. కృష్ణమోహన్కి యేసు ప్రభుని ఈ విధంగా కించపరచడం తప్పు. బైబిల్ ఎక్కడా లేదు ఆయన బాధపడిపోయినట్టు, భయపడిపోయినట్టు ఎక్కడ లేదు. ఇతను సృష్టించినాడు. ఇలాంటి మాటలు తీసేసుకుని యేసు ప్రభు తనకు తాను ధైర్యంగా అప్పగించుకున్నాడు. గెస్సెమనే తోట చదివాం కదా ఇప్పుడు. యోహాను సువార్త 18వ అధ్యాయం చదివాం కదా. 2 సార్లు అడిగాడు, మీరు ఏమైనా పిలుస్తున్నారు? యేసునండి. నేనే. పడిపోతున్నారు వాళ్ళు. ఇలాంటి వాక్యాలు తెలియదు తనకి. బైబిల్ మనకులాగా అంతా చదివి లేదు, చదివితే ఇలాంటి మాటలు. కాబట్టి కృష్ణమోహన్ గారు గన్నవరం యేసు ప్రభు భయపడలేదు. ఆయన రక్తం కారునంతగా చెమట పట్టింది తప్ప రక్తము కారలేదు. ఆయన ధైర్యంగానే గెస్సిమనే తోటలో ప్రార్థన తర్వాతనే అప్పగించుకున్నాడు. ప్రార్థన తర్వాతనే గెస్సిమనే తోటకు వాళ్ళు వచ్చారు. కాగడాలు దీపాలు పట్టుకుని. అవును, వాళ్ళు పడిపోయారు. మరి భయపడిపోతే అప్పుడు ఆయన కనపడుతున్నాడు. వాళ్ళేమో గుర్తించలేకపోతున్నారు. వాళ్ళే పోతారులే అని చెప్పి కూర్చుంటే అక్కడ పోతారు. ఎదవరు. ఇక సిలువేంటి ఇంకా. యోహాను సువార్త 10:18 చివరగా. యోహాను సువార్త 10:18. యోహాను సువార్త 10:18 ఏమన్నాడు ఆయన? ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు. అంతే. నా అంతట యేసు ప్రభు ప్రాణం ఎవడ తీసుకోలేదు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఎవరో యేసు ప్రభుని ఏం చేయలేరు, చంపలేరు, పట్టుకోలేరు. దాన్ని పెట్టుటకు దేన్ని? ప్రాణం పెట్టడానికి, ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం కలదు. ఆయనకి అధికారం ఉంది. దాన్ని తిరిగి తీసుకున్నటకు, మళ్ళీ ఆ పెట్టిన ప్రాణం తీసుకునేకి ఏముంది? నాకు అధికారం ఉంది. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నన్ను. మరి ఇంకేంటి? ఇప్పుడు యేసు ప్రభు పూర్తిగా ఎవరు? మానవుడిగా వచ్చాడు. ఎలా ఉన్నాడు? మానవుడిగా వచ్చాడు. మనిషిని చంపగలరు. అందుకనే లోపలన్న ఆత్మ దైవాత్మ, పైన శరీరము రక్తం కార్చి. ఇప్పుడు ఈయనతో పాటు ఇంక ఇద్దరు సిలువేశారు. వాళ్ళు చచ్చారేటి? చావలేదు. సిలువైతే చచ్చిపోరు. ఇప్పుడు కూడా ఫిలిప్పీన్స్, ఎక్కడ? ఫిలిప్పీన్స్ క్రైస్తవ దేశం. అది ప్రతి ఈస్టర్కి ఏం చేస్తారు? ప్రతి గుడ్ ఫ్రైడేకి ఏం చేస్తారు? ప్రతి గుడ్ ఫ్రైడేకి సిలువేంచేసుకుంటారు వాళ్ళు. అంటే 250 మంది 500 మంది సిలువేంచేసుకుంటారు. చచ్చిపోరు వాళ్ళు. మరి సాయంకాలం దింపేస్తారు. ఎందుకంటే ఈ యొక్క మరి చేతులు కన్నాలు పడిపోయి ఉంటారు. కన్నాలు పడిపోయి అంతే. సిలువ ఎక్కేస్తారు, దిగిపోతారు. సిలువేయించుకుని చావడు. అందుకనే యేసు ప్రభుతో పాటు సిలువేయబడ్డవారు ఇద్దరు దొంగల్ని కాళ్ళు నరికితే రక్తం కారిపోయింది. రక్తమే ప్రాణం. మళ్ళీ యేసు ప్రభుకి వచ్చారు. ఉందా యోహాను సువార్త 31వ అధ్యాయంలో? యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ అధ్యాయంలో చూడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకున్నట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టారు. 33 వారు యేసునొద్దకు వచ్చారు. అంతకు ముందే ఆయన మృతి పొందినడు చూచి. ఎలా జరిగింది? మానవులు చంపలేదు ఆయన్ని. ఆయన చెప్పాడు కదా యోహాను సువార్త 10:18 నా అంతటి ప్రాణము పెట్టుచున్నాను. సరిగ్గా ఉదయం 9 గంటల సిలువేశారు. 3 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి కరెక్ట్గా 6 గంటలైంది. సృష్టిని ఎన్ని రోజులు చేశాడు? 6 రోజులు. సృష్టిని 6 రోజులు చేశాడు. 6 రోజులకి 6 గంటల సేపు మానవులందరూ పాపాలు భరించాడు. కరెక్ట్గా 6 గంటలకి ఆయన ప్రాణం తనంతట తానే తీసుకున్నాడు. ఆ శక్తి ఎవరికి లేదు? మనుషులు. ఆయనతో సిలువేయబడిన దొంగలకి ఇద్దరు దొంగలకి లేదు. అందుకని వాళ్ళని ముందు కాళ్ళు నరికితేనే కానీ వాళ్ళు చావలేదు. అప్పుడు ఏసరికి వచ్చారు. అప్పటికి ఆయన ఏం చేశాడు? చనిపోయి ఉన్నాడు. ఎలాగా? మానవుల చేత చంపడ్డ ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి తీసుకోవడానికి అధికారం ఉంది. ప్రాణం పోవును కాకుండా పోతే రమ్మంటే వస్తుంది. నీకు నాకు కుదరదు.
ఇప్పుడు ఇళ్ళల్లో పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతాయి. భార్యకి భర్తకి గొడవ వచ్చేది. ఆ భార్య ఏమంటే చచ్చిపోతానా అంట, అది చచ్చిపో అంటాడు. చచ్చిపోగా అంటది. అదే భార్య జయించేస్తే నేను చచ్చిపోతానా అని చెప్తాడు, చచ్చిపో అంటది. చచ్చిపోతాడేటి? చచ్చిపోనికి ఏం కావాలి? తాడు, కిరసనాలు, నుయ్యో, గుయ్యో, రైలు పట్టాలు చెప్పా. అయితే విషం మాడు తన తన చచ్చిపోతాడేటి? మరి ఏం చచ్చిపోయాడు? అధికారం కలిగినవాడు. ఆవిడ కృష్ణమోహన్ గారికి ఇలాంటి తక్కువ రకం మాటలు అంటే తక్కువ రకం మాటలు. ఏమాట? ఆయన భయపడ్డా అంటే ఏమన్నాడు? అతను భయపడ్డాడు అన్నాడు. భయపడలేదు. యేసు ధైర్యంగా చనిపోయాడు. సింహం వలె. సింహం దేనికి ఏం చేయదు? భయపడదండి, వెనక్కి తిరగదంతే. ఆ విధంగా తన ప్రాణం అనిపించి హాయ్ హాయ్ అనిపించింది. అందుకే పిలాతు అన్నాడు, ఆయన ఇంతలో చనిపోయినా ఇక్కడ మార్క్స్ వార్త 14వ అధ్యాయం చివరిలో, 14 చివరిలో, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 44వ వచనం, 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా పైన 43వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవం ఆశ్చర్యపడ్డాడు పిలాతు. ఆయన ఎంతలో చనిపోయినా అంటే అంత త్వరగా చనిపోకూడదు. సిలువ వేయబడ్డవాడు చాలా గంటలు ఉంటాడు. 6 గంటలు కాదు, రోజంతా ఉంటారు. అర్థమవుతుందా? ఆయన చనిపోగానే అరిమత్తయి యోసేపు తాను తొలిపించుకున్న సమాధిలో ఆయన పెట్టడానికి పిలాతుని అడిగాడు. పిలాతు అన్నాడు, ఆయన చనిపోయాడా? ఇంతలో చనిపోయాడా? కారణం తన ప్రాణాన్ని తాను తీసుకున్నాడు. అదే పాటలు పాడాం మనం దేంట్లో పాడాం? పాటలు ఏం పాడాం మనం? ఏదది? ఆధార్ కార్డు దగ్గర ఉందా? మనం ఏం పాడాం? 6వ పాట పాడాం. నాకు దేవుడు నాకు ఇచ్చిన పాటల్లో 6వ పాటలో యేసు సిలువ పాట. యేసు చిరకను పుచ్చుకొని తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని పలికెను. యేసు చిరకను పుచ్చుకొని తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని పలికెను. సిలువపై ప్రభు యేసు పలికిన ఘోర సిలువపై ప్రభు యేసు పలికిన 7 మాటలు ప్రభుని శాంతి మాటలు. 7 మాటలు ప్రభుని శాంతి మాటలు. శాంతి మాటలు ప్రభుని 7 మాటలు. ఆయన ఇంతలో చనిపోయినా అంటే తన ప్రాణాన్ని తను తీసుకున్నాడు, అప్పగించుకున్నాడు. ఆ విధంగా చనిపోయాడు. అందుకని యేసు దేనికి భయపడలేదు, యేసు పిరికోడు కాదు అని ఎవరు తెలుసుకోవాలి? కృష్ణమోహన్ గంధం తెలుసుకోవాలి. ఆయనతో పాటు మిగతా తెలుసుకోవాలి. ఇక్కడతో ఈ ప్రశ్న సమాధానం అయిపోయింది.